మనకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ డాక్టర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈ భారత్ సమ్మిట్ తెలంగాణకు ఎలా దోహదపడుతుంది, ఏంటి అసలు ప్రధానంగా ఏ అంశాలపైన చర్చించే అవకాశం ఉంది, పూర్తి వివరాలు తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్నగారు, చెప్పండి, భారత్ సమ్మిట్ ఎలా దోహదపడుతుందని భావిస్తున్నారు? భారత్ సమ్మిట్ ఒక గ్లోబల్ జస్టిస్ కోసము ఈ నెల 25-26లో హెచ్ఐసిసిలో హైదరాబాద్లో జరుగుతూ ఉన్నది. ప్రపంచ దేశాల నుండి 450 మంది డెలిగేట్స్ వస్తూ ఉన్నారు, 400+ డెలిగేట్స్. ఎందుకు ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది? ప్రపంచవ్యాప్తంగా అంతటా కూడా అసమానతలు, అన్యాయానికి గురి అవుతున్నటువంటి వారు, తర్వాత కొన్నిసార్లు కొంతమంది చేతుల్లో రాజ్యాధికారం ఉంటే ఏ విధంగా ప్రజాస్వామ్యం కూని చేయబడుతూ ఉన్నది, ఇన్క్లూడింగ్ భారతదేశము. మరి నిన్న మొన్న జరిగిన పహల్గామ్ కాల్పుల గురించి కూడా మోడీ గారు నేనే చౌకీదార్ని అన్నారు. మరి చౌకీదార్ ఇంత మ్యాసకర్ జరుగుతూ ఉంటే, ఊచకోత జరుగుతూ ఉంటే, ఉగ్రవాదులు దాడి చేస్తూ ఉంటే ఎక్కడ పడుకున్నారు? మరి ఇది చాలా అన్యాయం. ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక రేస్ మీద ఇంకొక రేస్ చంపడము చాలా దేశాల లోపల, అదేవిధంగా ఇజ్రాయెల్ పాలస్తీనా మీద ప్రతి దేశంలో ఇటువంటి ఏదైతే జరుగుతుందో ఈ అసమానతలో అన్యాయము అందురించి ఒక గ్లోబల్ జస్టిస్ మీద మాట్లాడే కార్యక్రమాన్ని భారత్ సమ్మిట్ని తీసుకోవడం, దాన్ని తెలంగాణను వేదిక తీసుకొని హైదరాబాద్లో నిర్వహించడం చాలా గర్వకారణమని నేను తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలోని సామాజిక న్యాయం, సమానత్వం పదవుల విషయంలో కానీ ఓవరాల్గా అన్నిట్లలో ఎందులోనైనా కాంగ్రెస్ సమానత్వం, సామాజిక న్యాయం లేదు. అలాంటిది వీళ్ళు గ్లోబల్ సమ్మిట్ పేరుతోటి గ్లోబల్ జస్టిస్ అనడం హాస్యాస్పదంగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తారు. నిజంగా కూడా చెప్పాలంటే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సామాజిక అసమానతలు తొలగించడానికి ప్రయత్నం చేసింది, కొంతవరకు సాధించింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఎందుకంటే అంతకుముందు ఈ రాజ్యాంగం లేకముందు కానీ, మరి బ్రిటిష్ వాళ్ళప్పుడు కానీ చాలా వర్గాలకు పాల్గొనే అవకాశం లేకుండే, అటు పార్లమెంట్లో కానీ రాష్ట్ర అసెంబ్లీలో కానీ. లేకపోతే ఎక్కడైతే చిన్న చిన్న రాజ్యాలు ఉండేనో భారతదేశం అంతా యునైట్ కాకముందు మరి వాటన్నిటిలో కూడా రాజ్యాధికారం లేకుండా ఉండే. కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాదాపుగా అన్ని వర్గాలకు నాయకత్వం వహించడానికి నాయకులను ప్రోత్సహించి నాయకత్వాన్ని అందించినటువంటి పార్టీ. అందరు అనుకుంటున్నారు ఈరోజు ఆ పార్టీలో అసమానతలు ఉన్నాయని, అందరికీ న్యాయం జరగట్లేదని. కానీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశానికి, ఈ దేశంలో న్యాయం జరిగింది. అందరికీ, దళితులకే కానీ, పీడిత వర్గాలకే కానీ, ఆదివాసీలకే కానీ అందరినీ కూడా ప్రజాస్వామ్య స్రవంతిలో తీసుకొచ్చి ప్రజాస్వామ్యంలో పెద్దపీట వేసి గౌరవించినటువంటి పార్టీ, ఏకైక పార్టీ కాంగ్రెస్. అంటే భారత్ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం గ్లోబల్, ఏదైతే గ్లోబల్కి సంబంధించి జస్టిస్, భారత్ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం గ్లోబల్ జస్టిస్ అండ్ సమానత్వం అండ్ ప్రపంచంలో ఉన్న నాయకులందరూ ఏకతాటిపైకి ఐక్యమత్యంతో తీసుకురావడానికి అని ముఖ్య కారణం అంటున్నారు. అలాంటిది దేశంలోనే కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. అలాంటిది వీళ్ళు ప్రపంచ దేశాది డెలిగేట్స్కి ఏం చెప్తారు, వీళ్ళ మాటలు ఎవరు నమ్ముతారు, వీళ్ళు రాహుల్ గాంధీ అగ్రనేత చెప్తే ఎవరు నమ్ముతారని బీజేపీ వ్యాఖ్యలుని ఎలా చూస్తారు? భారతదేశాన్ని నిట్ట నిలువున అది మతవాదం పేరుతో, లేకపోతే ఒక ధనిక వర్గాలను ముందట పెట్టుకొని పాలన కొనసాగిస్తున్నది. భారతదేశాన్ని వాళ్ళ గుప్పిట్లో పెడతా ఉన్నది, అదానీ అంబానీ చేతుల్లో పెడతా ఉన్నది. ఇది ప్రపంచ దేశాలకు తెలియాలే మతం పేరిట ఏ విధంగా మారణ హోమం జరుగుతూ ఉన్నది, మతం పేరిట మోడీ గారు ఏ విధంగా ఆయన 2001లో ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఎప్పుడు తీసుకున్నా కూడా ఒక వర్గాన్ని చంపేస్తున్నారు. గోద్రా అల్లర్లను తీసుకోండి, పుల్వామా దాడి తీసుకోండి, నిన్న మొన్న జరిగినటువంటి పహల్గామ్ అల్లర్లే తీసుకోండి. ఎలక్షన్స్ వస్తున్నాయి అనంటే ప్రజలు వణికిపోయే పరిస్థితి వచ్చింది ఒక వర్గం. ఈరోజు మరి అది అందరి ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఏ విధంగా గ్లోబల్లో జస్టిస్ జరుగుతలేదు. మోడీ గారు ప్రత్యేకించి ఒక సామాజిక వర్గం అని కాదు, సామాజిక వర్గం మీద వాళ్ళ ఉత్తరప్రదేశ్లో దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. హాత్రాసే మనకు పెద్ద ఉదాహరణ.
మరి ఇదంతా ప్రపంచానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పాలించినప్పుడు ఈ విధంగా హత్యలు జరగలేదు, ఒక దళిత సామాజిక వర్గాన్ని మట్టుబెట్టలేదు. మరి ఈరోజు ఎక్కడ చూసినా హత్యలు, మానభంగాలు, ఏ విధంగా చూసినా కూడా ఒక వర్గానికే న్యాయం జరుగుతూ ఉన్నది, వేరే వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ఇది ఎలుగెత్తి చెప్పాల్సిన అవసరం ఉన్నదని మన రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తలచింది. అదేవిధంగా ఇది ప్రపంచ వేదికగా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఎందుకంటే మతం పేరిట వేరే మత వాళ్ళను చంపేయడం జరుగుతూ ఉన్నది. కాశ్మీర్లో ఊచకోత జరిగింది, గోద్రాలో ఊచకోత జరిగింది, ఒక ముస్లిం మైనారిటీ వర్గాన్ని 2000 మందిది ఊచకోత జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని. ఫైనల్గా ఒక ప్రశ్న సత్యనారాయణ గారు, అంటే ప్రధానంగా ఇక్కడ ఈ గ్లోబల్ సమ్మిట్లో ఏదైతే పాల్గొనడానికి, భారత్ సమ్మిట్లో పాల్గొనడానికి దేశంలో అందరినీ నాయకులందరూ ఏకతాటి మీదకి తీసుకురావడానికి గ్లోబల్ జస్టిస్ అన్నారు. కానీ మన ఇండియా తరపున కానీ మన రాష్ట్ర తరపున కానీ వేరే ఇతర పార్టీలకు చెందిన నాయకులు ఎవరు అర్హులు గారని భావిస్తున్నారా? ఎవరికి ఇన్విటేషన్ లేదంట? అన్ని వర్గాలకు అన్ని పార్టీలకు తప్పకుండా ఆహ్వానాన్ని పంపించడం జరిగింది. అది వారి వారి ఇష్టం, వాళ్ళ అభిష్టం మేరకే తప్పకుండా వాళ్ళు రావాల్సిందే. రాకపోతే కూడా మనం ఏం చేయాల్సింది లేదు. ఇక్కడున్న ఎమ్మెల్యేలు 119 మంది ఎమ్మెల్యేలను ఆహ్వానించడం జరిగింది. ఏ పార్టీ అని లేదు, ఏ కులం అని లేదు, ఏ మతం అని లేదు. అన్ని వర్గాలు ఈ భారత్ సమ్మిట్లో పాల్గొనాలనే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్యోద్దేశం. భారత్ సమ్మిట్ తెలంగాణకు ఉపయోగపడుతుంది, ఎందుకంటే 400 డెలిగేట్స్ ప్లస్ వస్తున్నారు అంటున్నారు. ఇది ఈ భారత్ సమ్మిట్తో తెలంగాణకు కొంచెం ప్లస్ అయ్యే దోహదపడుతుంది, ఉపయోగపడుతుందని అనుకుంటున్నారా? భారత సమ్మిట్తో తెలంగాణకు దోహదపడుతుందా లేదా అనేది కాదు, తప్పకుండా దోహదపడుతుంది. ఎందుకనంటే గ్లోబల్ జస్టిస్ అందరు ఆలోచిస్తారు. ఈ గ్లోబల్ జస్టిస్ ఇక్కడ ఏమన్నా అన్యాయం జరుగుతుందా? మరి ఇంతకుముందు ఉన్నటువంటి నిరంకుశత్వ ప్రభుత్వం ఏదైతే నిరంకుశత్వంగా ఏ దాన్ని కూడా ధర్నాలను కూడా అనుమతించని పరిస్థితి ఉండే ఈ తెలంగాణలో ఈరోజు ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన కొనసాగుతూ ఉన్నది. దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి దానికి తోడుగా ఈరోజు ఈ గ్లోబల్ పీస్ సమ్మిట్ కూడా దోహదపడుతుందని తెలియజేస్తా ఉంది. రైట్, ఇదండి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలుపుతున్నది. ఖచ్చితంగా ఇది ఎంతో దోహదపడుతుంది. అంటే ఇండియాలో ఉన్న బీజేపీ చేస్తున్న పాలన కావచ్చు, తెలంగాణలో గత పాలకులు కానీ, మొత్తానికి ప్రతి ఒక్కరికి తెలంగాణలో కాదు మొత్తం ప్రతి ఆ పార్టీలకు అతీతంగా అందరికీ ఇన్విటేషన్లు పంపినా కూడా ఎవరు ఈ భారత్ సమ్మిట్లో పాల్గొనలేదు. ప్రతి ఒక్కరికి అయితే ఆహ్వానం పంపాము. ఈ భారత్ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం ప్రపంచంలో దేశం మొత్తం నేతలని ఏకతాటిపైకి తీసుకురావడము, అభివృద్ధి ధ్యేయంగా మొత్తానికి ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోవడానికి ముందుకు వెళ్ళడానికి భారత్ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం. అది రాకపోవడం ఇతరులకు ఆహ్వానాలు పంపిందా వాళ్ళ ఇష్టాభిష్టాన్ని బట్టి ఉంటుంది అని చెప్పేసి తెలపడం జరిగింది. కెమెరామ్యాన్ బన్నీతో